ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాద మురళి, డేట్ 19th July 2026, రివైజ్ కోర్స్ డేట్ 18th January 2011. బాప్దాద చెప్తున్నారు, బ్రహ్మ బాబా సమానంగా జీవితంలో ఉంటూ జీవన్ముక్త స్థితిలోని మజాను తీసుకోండి. మనసును జయించి జగజ్జీతులుగాయి స్నేహానికి బహుమతిగా ఇవ్వండి. ఈరోజు విశేషంగా బ్రహ్మ బాబా అవ్యక్తమైన స్మృతి దినం. పిల్లలందరి నయనాలలో బ్రహ్మ బాబా స్నేహం ఇమిడి ఉంది. ఈరోజు 4 గంటల కన్నా ముందు నుండే పిల్లల స్నేహం వతనంలోకి చేరుకుంది. బ్రహ్మ బాబాతో మిలనం చేయటానికి మరియు తమ హృదయపూర్వక స్నేహానికి గుర్తులైన మాలలు బ్రహ్మబాబా వద్దకు చేరుకున్నాయి. ప్రతి మాలలోని సుగంధంలో పిల్లల స్నేహం ఇమిడి ఉంది. పిల్లలు ప్రతి ఒక్కరి నయనాలు మరియు చిరునవ్వు వారి హృదయంలోని మాటలను చెప్తున్నాయి. బ్రహ్మబాబా కూడా ప్రతి ఒక్కరి స్నేహానికి రిటర్న్ ఇస్తున్నారు. బాబా చూస్తున్నారు. ఇప్పుడు కూడా పిల్లలు ప్రతి ఒక్కరూ నయనాల భాషలో తమ హృదయపూర్వక స్నేహాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే ఈ పరమాత్మ స్నేహం పిల్లలందరినీ సహజంగా తండ్రి వారిగా చేసేస్తుంది. ఈ అలౌకిక స్నేహం నా బాబా అనే అనుభవం ద్వారా తమ వారిగా చేసుకుంటుంది. ఈ స్నేహం తండ్రి ఖజానాలకు యజమానిగా చేస్తుంది. ఎందుకంటే పిల్లలు నా బాబా అని అన్నారు కనుక నా బాబా అని అనటము అంటే సర్వ ఖజానాలకు యజమానులుగా అవ్వటం. ఈ స్నేహం దేహాభిమానంను సెకండ్లో మర్పింపచేసి దేహీ అభిమానులుగా చేసేస్తుంది. తండ్రి తప్ప ఇతర ఏది ఆత్మను ఆకర్షించదు. ఈ రోజుకు చాలా గొప్ప మహత్వం ఉంది. ఇది కేవలం స్మృతి దినం కాదు, కానీ సమర్థ దినం కూడా. ఎందుకంటే ఈరోజు తండ్రి విశ్వసేవ కోసం స్వయం చేయించేవారిగా అయ్యి పిల్లలను చేసేవారిగా తయారు చేసే తిలకాన్ని దిద్దారు. తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు నిమిత్తంగా తయారు చేశారు. సేవలో సఫలతకు సాధనంగా స్వయం చేయించేవారిగా అయ్యారు మరియు పిల్లలను చేసేవారిగా తయారు చేశారు. ఎందుకంటే సేవలో సఫలతకు సాధనము నేను చేసేవాడిని, చేయించేవారు చేయిస్తున్నారు అనే ఈ స్మృతి లేక ఈ స్థితి చాలా అవసరం. ఎందుకంటే 63 జన్మల నేను అన్న స్మృతి దేహాభిమానంలోకి తీసుకొస్తుంది. చేయించేవారు చేయిస్తున్నారు, నేను నిమిత్తంగా చేసేవాడిని అనే స్మృతితో స్వయాన్ని నిమిత్తంగా భావించటం ద్వారానే దేహాభిమానం సమాప్తమైపోతుంది. అందుకే పిల్లలను చేసేవారిగా తయారు చేసి స్వయం చేయించేవారిగా అయ్యారు. చేసేవారిగా అవ్వటం ద్వారా స్వతహాగానే నిమిత్తంగా నిర్మాణంగా అయిపోతారు. ఇప్పుడు కూడా పిల్లలు నిమిత్తంగా అయ్యి సేవ చేస్తున్నారు. నిమిత్తంగా అయ్యి సేవ చేసే సేవాదారుల మస్తకంలో సేవకు ఫలితంగా నక్షత్రం మెరుస్తూ ఉండటాన్ని బాప్దాదా చూశారు. మెజారిటీ పిల్లల సేవ చూసి బాప్దాదా సంతోషిస్తున్నారు. కనుక ఇటువంటి పిల్లలకు విశేషంగా బ్రహ్మ బాబా వాహ్ పిల్లలు వాహ్ అంటూ అభినందనలు తెలుపుతున్నారు. బ్రహ్మ బాబా విశేషంగా సంతోషిస్తున్నారు. అంతేకాక ఇక ముందు కొరకు కూడా నిమిత్తంగా అయి సేవను ముందుకు తీసుకెళ్లేందుకు అభినందనలు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు కూడా బ్రహ్మ బాబా పిల్లలకు తన సమానంగా ఫరిస్తా స్థితిలో ఉండేందుకు సూచన ఇస్తున్నారు. ఎలాగైతే బ్రహ్మ బాబా జీవితంలో ఉంటూ జీవన్ముక్తులుగా ఉండినారో అలా అవ్వాలనే అటెన్షన్ పిల్లలకు కూడా ఉండటాన్ని బాప్దాదా చూశారు. ఎంతో బాధ్యత ఉన్న ఇంత పెద్ద పరివారాన్ని సంభాలన చేయటం, అందరినీ యోగి జీవితం గలవారిగా తయారు చేయటం, ఇంత సేవా బాధ్యతను సంభాలించటం, సేవలో సదా ముందుకు తీసుకెళ్లటం, అన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ జీవన్ముక్తి యొక్క మజాలో ఉండినారు. అందుకే భక్తి మార్గంలో బ్రహ్మకు కమల్ పుష్పాన్ని ఆసనంగా చూపిస్తారు. జీవన్ముక్తంగా ఉంటూ జీవన్ముక్తి యొక్క మజాను తీసుకున్నారు. అంతేకాక
పిల్లలైన మీ అందరినీ కూడా అదే విధంగా తయారు చేశారు. ఇప్పుడు కూడా పిల్లలైన మీకు ఫరిస్తాగా అయ్యేందుకు భిన్న భిన్న యుక్తులను తెలిపించి తమ సమానంగా చేయాలని కోరుకుంటున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి లక్ష్యం బాగుందని బాప్దాదా చూశారు. మీ లక్ష్యం ఏమిటి అని ఎవరినైనా ప్రశ్నిస్తే ఏమంటారో గుర్తుందా? తండ్రి సమానంగా అవ్వాల్సిందే అని అంటారు. మరి తండ్రి సమానం అంటే ఏమిగా అవుతారు? ఇదే జీవితంలో జీవన్ముక్త జీవితానికి శాంపుల్గా అవుతారు. బాప్దాదా చూశారు. ఏ హోంవర్క్ లభిస్తుందో అందులో అటెన్షన్ అయితే ఇస్తున్నారు, అనుభవం కూడా చేస్తున్నారు, కానీ సదా చేయటం లేదు. ఇప్పుడు కూడా ఏ పని ఇచ్చామో దాని రిపోర్ట్లో చాలామంది పిల్లలు పురుషార్థం చేసి ఒక్కొక్క నెల అటెన్షన్ ఉంచారు. చాలా జోన్ల యొక్క రిపోర్ట్లో ఒక నెల యొక్క రిజల్ట్ మంచిగా కూడా వచ్చింది. ఎవరైతే రిపోర్ట్ పంపించారో, ఏ జోన్లు వారు పంపించారో వారికి బాప్దాదా వాహ్ పిల్లలు వాహ్ అంటూ అభినందనలు ఇస్తున్నారు. కానీ బాప్దాదా ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి నుండి ఏం కోరుకుంటున్నారు అంటే, ఇప్పుడైతే అప్పుడప్పుడు మంచిగా ఉంటున్నారు, కానీ బాబా సదా ఉండాలని కోరుకుంటున్నారు. మంచి యోగులుగా కూడా అయ్యారు, కానీ సదా యోగులుగా అవ్వాలని కోరుకుంటున్నారు. ఈ రోజుల్లో బాప్దాదా పిల్లలకు పని కూడా ఇచ్చారు. సదా ఉండేందుకు ప్రతి గంటలో మీపై మీరు ఏదో ఒక యుక్తిని ఉంచుకోండి. దాని ద్వారా అప్పుడప్పుడు అనే మాట మారిపోయి సదా అనేది వచ్చేయాలి. ఇప్పుడు బాప్దాదా ఇదే కోరుకుంటున్నారు. ఎలాగైతే మన్ జీతులే జగజ్జీతులు అని అంటారో, దాని అనుసారంగా మనసుకు ఏ సంకల్పం ఇస్తారో అదే చేయాలి. ఎందుకు? ఇతర కర్మేంద్రియాలు ఎప్పుడు కావాలో ఎలా కావాలో అలాగే చేస్తాయి కదా. అదేవిధంగా మనసుకు ఏ ఆర్డర్ చేస్తారో అదే చేయాలి. అభ్యాసం చేస్తున్నారు, కానీ అప్పుడప్పుడు చేయటం లేదు కూడా. బాప్దాదా ఇప్పుడు ఏమని కోరుకుంటున్నారు అంటే, మనసును శక్తులు అనే కళ్ళెం ద్వారా ఎలా నడిపించాలనుకుంటే అలా నడిపించాలి. మంజీతులే జగజ్జీతులు అనే మహిమ ఏదైతే ఉందో ఆ మహిమ ఎవరిది? ఆ మహిమ పిల్లలైన మీదే. ప్రతికల్పం చేశారు కనుకనే ఆ మహిమ ఉంది. ఎందుకంటే ఎలాగైతే ఇతర కర్మేంద్రియాలను నావి అని అంటారో, అలాగే మనస్సును కూడా నాది అని అంటారు కదా. నాది అనటం అనక యజమానులుగా అవ్వటం. మనసులో ఏ సంకల్పం చేయాలనుకుంటారో ఆ సంకల్పాన్ని ఎంత సమయం చేయాలనుకుంటారో అలా చేయటానికి మనసు బంధింపబడి ఉంది. ఎందుకంటే అది నాది. కనుక బాప్దాదా ఈ స్నేహి దినంను ఇవ్వాలనుకుంటున్న హోంవర్క్ ఏమిటి అంటే, ఏ సంకల్పం చేయాలనుకుంటారో అదే నడవాలి. ఒకవేళ మీరు శుద్ధ సంకల్పం చేయాలనుకుంటే ఆ శుద్ధ సంకల్పం వ్యర్థ సంకల్పాన్ని సమాప్తం చేసేయాలి. మీరు యోగం చేయాలనుకుంటే సంస్కారాల కారణంగా వ్యర్థ సంకల్పాలు నడవటం, యోగానికి సిద్ధి లభించకపోవటం, వీటిపై కంట్రోల్ ఉండాలి. ఒకవేళ 1 గంట యోగం చేయాలనుకుంటే మనసు డిస్టర్బ్ చేయరాదు. ఆత్మ యజమాని, మనసు యజమాని కాదు. మనసైతే ఆత్మకు సహచరుని వంటిది. కనుక మీ సహచరుణ్ణి ప్రేమగా ఆజ్ఞాపించండి, మంచితులుగా అవ్వండి. ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు ప్రతి సమయం వస్తూ ఉంటాయి. వద్దనుకున్నా కూడా వస్తాయని బాప్దాదా వద్దకు చాలామంది పిల్లల సమాచారం వస్తుంది. మరి అటువంటి వారిని యజమానులని అంటారా? బ్రహ్మ బాబాపై స్నేహం ఉంది కదా. కనుక ఈరోజు స్నేహంలో బాబా తన మనసులోని కోరికను వినిపిస్తున్నారు. ఇప్పుడు మంచితులుగా జగజ్జీతులుగా అవ్వవలసిందే. మరి బ్రహ్మ బాబాకు ఈ స్నేహపూర్వక బహుమతిని ఇస్తారు కదా. స్నేహానికి గుర్తుగా ఏమిస్తారు? బహుమతి ఇస్తారు కదా. కనుక ఈరోజు బ్రహ్మ బాబా పిల్లల నుండి ఈ బహుమతిని కోరుకుంటున్నారు. తయారుగా ఉన్నారా? చేతులెత్తండి. కనుక ఇప్పుడిక ఎప్పుడు ఆర్డర్ చేసినా కానీ ఈ రోజు నుండి వ్యర్థ సంకల్పాలను రానివ్వకండి. ఇలా చేయగలరా? ఈరోజు 2 గంటలు 4 గంటలు యోగ స్థితిలో కర్మలు కూడా చేయండి, యోగం కూడా చేయండి అని ఆజ్ఞాపిస్తే చేయగలరు కదా. చేస్తారా? ఇప్పుడు గడిచిపోయిందేదో గడిచిపోయింది, కానీ
ఈరోజు వ్యర్థ సంకల్పాలకు ఫుల్ స్టాప్ పెట్టండి అని ఇప్పుడు ఆర్డర్ చేస్తే చేయాల్సి వస్తుంది కదా. ఈరోజు యోగంలో ఇదే లక్ష్యం ఉంచుకోండి. దాని అనుసారంగానే పూర్తి రోజంతటి పురుషార్థం చేయాల్సి వస్తుంది కదా. తండ్రిపై స్నేహం ఉన్నందున తండ్రి ఏదైతే చెప్తారో అది చేయాలి. వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేయాలి అంటే దానికి యుక్తి ఏమిటి అంటే బ్రహ్మ బాబా స్నేహాన్ని హృదయపూర్వకంగా గుర్తు చేసుకోండి. సాకారంలో చూసినా చూడకపోయినా బుద్ధి బలం ద్వారా అయితే అందరూ చూశారు కదా. చూసారా లేక చూడలేదా? నేను తండ్రి ప్రేమను చూశాను, నేను బ్రహ్మబాబా పాలనను చూశాను కనుక దాని ఆధారంతోనే నడుస్తున్నాను అనేవారు చేతులెత్తండి. మంచిదే, చేతులెత్తి సంతోషపరిచారు, ధైర్యంనైతే ఉంచారు కదా అని బాప్దాదాకు సంతోషం ఉంది. కానీ ఎప్పుడైనా ఏదైనా శక్తి తగ్గిపోతే సదా తండ్రితో గల సంబంధాలను గుర్తుంచుకోండి. ఎన్ని సంబంధాలున్నాయి? ఒకసారి తండ్రిగా, ఒకసారి కొడుకుగా కూడా అయిపోతారు, ఒకసారి సకునిగా కూడా అయిపోతారు. కనుక సంబంధాలనైనా గుర్తు చేసుకోండి, లేక ప్రాప్తులనైనా గుర్తు చేసుకోండి. ప్రాప్తులు మరియు సంబంధాలు ఎలాగైతే ఈరోజు హృదయపూర్వకంగా గుర్తు చేసుకుంటున్నారు కదా, స్మృతి చేయటం ద్వారా ప్రేమ ఉత్పన్నమవుతుంది. ఎలాగైతే ఈరోజు హృదయపూర్వకంగా గుర్తు చేసుకుంటున్నారు కదా, స్మృతి చేయటం ద్వారా ప్రేమ ఉత్పన్నమవుతుంది. ఈరోజు కూడా అందరి హృదయంలో బ్రహ్మ బాబా చూపించిన ప్రేమ గుర్తుకొస్తుంది కదా. ఎప్పుడైనా కొంత హెచ్చు తగ్గులైనప్పుడు సంబంధాలను, ప్రాప్తులను గుర్తు చేసుకోండి. పిల్లలు ప్రతి ఒక్కరికి తండ్రి సహయోగిగా ఉన్నారు, కేవలం మీరు గుర్తు చేసుకోండి. కనుక ఈరోజు ఏం చేయాలో అర్థమైందా? మంచీతులే జగచ్చీతులు అనే మహిమ ఏదైతే ఉందో ఆ స్వరూపాన్ని ధారణ చేయండి, ఆజ్ఞానుసారం నడిపించండి. ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా వదిలేశారు కనుక అది తన పని చేస్తుంది. ఇప్పుడు అటెన్షన్ ఇవ్వండి. మనసు మీ ఆర్డర్లో నడవాలి, అంతేకాని మీరు మనసు యొక్క ఆర్డర్లో నడవరాదు. జ్ఞాన విషయాలను మన్న చేయాలని అనుకుంటే వ్యర్థ విషయాలు వచ్చేస్తాయి. అప్పుడేమైనట్లు? మనసు యజమానిగా అయినట్లా లేక మీరు యజమానులుగా అయినట్లా? అందరూ ఈ హోంవర్క్ అర్థం చేసుకున్నారా? మంచితులు కావాలి. మనసు మీరు ఏది ఆర్డర్ చేస్తారో దాన్ని ఒప్పుకుంటుంది, తప్పకుండా ఒప్పుకుంటుంది. కేవలం అటెన్షన్ ఇవ్వవలసి వస్తుంది, అంతే. మాతలు, టీచర్లు వీలవుతుందా? వీలవుతుందా? టీచర్లు చేతులెత్తండి. టీచర్లు చేతులు ఊపుతున్నారు. వీలవుతుందని భావించేవారు చేతులు ఊపండి. మొదటి వరుసలోని వారైతే ఊపండి. అన్నయ్యలు చేతులెత్తండి. వాహ్! అయితే బ్రహ్మ బాబాకు స్నేహం యొక్క బహుమతిని ఇచ్చేసినట్లే. దీని కొరకు అభినందనలు, అభినందనలు. బాప్దాదాపై గల స్నేహం చాలా సహయోగం ఇస్తుంది. మనస్ఫూర్తిగా నా బాబా అని అన్నారు అంటే అప్పుడు నేను ఎవరిని? తండ్రికి అపురూపమైన బిడ్డను. అందరూ నా బాబా, నా బాబా అని ఎన్నిసార్లు అంటారు? బాబా వింటారు కదా, అన్నీ నోట్ చేసుకుంటారు. డబల్ విదేశీలు కూడా వింటున్నారు కదా. బాప్ తాత చూశారు. పూర్తి సీజన్లో డబల్ విదేశీలు హాజరవుతారు. మధువనంలో ప్రతి సమయంలో హాజరుగా ఉంటారు. ఇప్పుడు కూడా 350 మంది ఉన్నారు. తమ టర్న్లో కూడా వస్తారు. అలాగే ప్రతి టర్న్లో కూడా కొంతమంది ఎక్కడో ఒక చోట నుండి వస్తారు. ఇప్పుడు ఈ రిజల్ట్ను బాప్దాదా కూడా చూస్తూ ఉంటారు. మీరందరూ కూడా సాక్షిగా ఉండి మీ రిజల్ట్ను చూసుకుంటూ ఉండండి. మేము యజమానులుగా అవుతామని బాప్దాదాకు ప్రతిజ్ఞ చేశామని గుర్తుంచుకోండి. బాప్దాదా ఇప్పుడు పిల్లలకు తక్కువలో తక్కువ ఒక్కొక్క జోన్ వారికి ఈ కార్యాన్ని ఇవ్వవచ్చు. ఈ జోన్ వారు ఈ వారం లేక 15 రోజులు వ్యర్థ సంకల్పాలు నడవలేదు. మనసుకు ఏ విషయాన్ని ఇచ్చామో అది చేసిందా లేక చేయలేదా అనే రిజల్ట్ ఇవ్వాలి. టీచర్లకు ఇది ఇష్టమేనా? జోన్కు ఈ కార్యం ఇవ్వమంటారా? టీచర్లు చేతులెత్తండి. మహారాష్ట్ర వారు వచ్చారు కదా, మహారాష్ట్ర వారికైతే మహాన్ పని ఇవ్వాలి కదా. బాప్దాదాకైతే ప్రతి జోన్పై ప్రేమ ఉంది. అంతేకాక
తండ్రి చెప్పిన వెంటనే పిల్లలు చేస్తారు అనే నిశ్చయాన్ని సదా ఉంచుకుంటారు. అలాగే ఉన్నారు కదా, మహారాష్ట్ర వారు తండ్రి చెప్పినట్లే చేస్తారు. కరెక్టే కదా? మహారాష్ట్ర వారు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. క్లాస్లో 3 భాగాలు ఉన్నారు. ప్రతి జోన్ వారు తండ్రికి ఆజ్ఞాకారులే. అందరూ భుజాలు ఊపుతున్నారు. నా పిల్లలు ప్రతి ఒక్కరూ నిశ్చయబుద్ధి గలవారని తండ్రికి కూడా నిశ్చయం ఉంది. బాప్దాదా ఏం కోరుకుంటున్నారు అంటే, ప్రతిరోజు వినే మహావాక్యాలే మీ హోంవర్క్. ఒకవేళ ప్రతిరోజు బాబా చెప్పిన మురళీలోని హోంవర్క్ను పిల్లలు చేసినట్లయితే వారిని తండ్రి యొక్క అపురూపమైన పిల్లలు, ఆజ్ఞాకారి పిల్లలు అని అనటం జరుగుతుంది. ఏం చేయాలన్నది ప్రతిరోజు మురళీలో చదవండి. ఎందుకంటే మెజారిటీ పిల్లలకు మురళీపై ప్రేమ ఉందని బాప్దాదా చూశారు. ఒకవేళ మురళీపై ఎవరైనా ప్రేమ పెట్టుకోకుండా బాబా మీపై నాకు చాలా ప్రేమ ఉంది అని అంటారు. కానీ తండ్రికి దేనిపై ప్రేమ ఉంది? మురళీపై. మురళీ కోసం ఎంత దూరం నుండి వస్తారు? ఇంత దూరం నుండి చదివించేందుకు వచ్చే టీచర్ ఎవరు ఉండరు. తండ్రికి మురళీపై ప్రేమ ఉన్నప్పుడు ఎవరైతే నా బాబా అని అంటారో వారి ప్రేమ మొదట తండ్రితో పాటు తండ్రి యొక్క మురళీపై కూడా ఉండాలి. చూడండి, బ్రహ్మ బాబా ఒక్కరోజు కూడా మురళి మిస్ చేయలేదు. అకారణంగా బొంబాయికి వెళ్లాల్సి వచ్చిన మురళిని రాసేవారు. ఆ మురళిని మాతేశ్వరి వినిపించేవారు. చివరి రోజు ఆరోగ్యం కొంత నాజూగ్గా ఉండినది. ఉదయం క్లాస్ చేయించలేదు, కానీ సాయంకాలం క్లాస్ చేయించిన తర్వాత అవ్యక్తమయ్యారు. కనుక బ్రహ్మ బాబాకు దేనిపై ప్రేమ ఉంది? మురళీపై. ఎవరికైతే తండ్రిపై ప్రేమ ఉందని భావిస్తున్నారో, మరి తండ్రికి దేనిపై ప్రేమ ఉందో దానిపై పిల్లలకు కూడా ప్రేమ ఉండాలి కదా. కనుక ప్రతిరోజు క్లాసులో మురళి చదవాలి లేక వినాలి. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే, సాకులు కాకుండా సరైన కారణం ఉంటే ఎవరి ద్వారానైనా వినండి. మురళికి ఇంతటి మహత్వం ఉంచుతాను అని భావించేవారు చేతులెత్తండి. మంచిది. ఇక్కడైతే అందరూ కనిపిస్తున్నారు. వెనుక ఉన్న వారిని కూడా బాబా చూస్తున్నారు. అచ్చా, చాలా మంచిది. ఈరోజు మురళి ఎవరు వినలేదు అని బాబా మధ్యలో పరీక్ష తీసుకుంటారు. టీచర్లు రాసి పంపించండి. ఇష్టమే కదా. ఈరోజు బ్రహ్మ బాబా పిల్లలు ప్రతి ఒక్కరితో కలుసుకొని చాలా స్నేహంతో పిల్లలందరికీ నయనాల ద్వారా స్నేహంనిస్తున్నారు. మంచిది. డబల్ విదేశీ సోదరులతో విదేశాలకు సేవ యొక్క ఉమంగ ఉత్సాహాలు బాగున్నాయి. బాప్దాదా పిల్లలందరికీ ఇదే చెప్తున్నారు. సేవ బాగా చేయండి. ఎందుకంటే సమయం ఎప్పుడైనా మారిపోవచ్చు. సేవ చేయాలనుకున్నా చేయలేరు. అటువంటి సమయం రానున్నది. కనుక ఏది చేయాలో ఇప్పుడే చేయండి. ఎప్పుడో కాదు, ఇప్పుడే చేయండి. రేపటి పైన వదలకండి అని బాప్దాదా సదా చెప్తూ ఉంటారు. ఈరోజు కూడా కాదు, ఇప్పుడే చేయండి. ఎందుకంటే సమయము, పంచతత్వాలు బాబా వద్దకు వస్తాయి. ఈ దుఃఖం ఎప్పటి వరకు నడుస్తుందో మాకు చెప్పండి అని అడుగుతాయి. స్వయం దుఃఖితంగా అయిపోతున్నాయి. కనుక ఏం చేస్తాయి? మనిషి ఆత్మలు కూడా దుఃఖితులుగా చేస్తాయి కదా. కనుక వచ్చిన వారందరూ ఏ సంకల్పం చేయాలి అంటే, ఎలాగైతే బ్రాహ్మణ జీవితం అవసరమో అలా ఇప్పటి సమయానుసారం ప్రతి ఒక్కరికి సేవ కూడా అవసరమే. చేయండి లేక చేయించండి. ఇకపోతే బాప్దాదా హోంవర్క్ ఇచ్చినట్లుగా మంచితులుగా జగజ్జీతులుగా అవ్వవలసిందే. ఇది మీ మహిమయే. కేవలం దాన్ని రిపీట్ చేయాలి. అచ్చా, బాప్దాదా అందరికీ ప్రియ స్మృతులను తెలుపుతున్నారు. నలువైపులా ఉన్న పిల్లల ద్వారా సందేశాలు వచ్చాయి. నలువైపుల నుండి వచ్చిన ప్రేమతో కూడిన మధురాతి మధురమైన భావాలు లేక భిన్న శబ్దాలతో కూడిన స్మృతులు. నలువైపుల నుండి భిన్న లేఖలు ఏవైతే వచ్చాయో వారందరికీ బాప్దాదా రెస్పాన్స్ ఇస్తున్నారు. పిల్లలందరూ స్నేహంలో బాబా హృదయంలో ఇమిడిపోయి ఉన్నారు. తండ్రి మరియు పిల్లల ఈ అవినాశి స్నేహం అనాది మరియు అవినాశి. అంతేకాక పూర్తి సంగం యుగమంతా తండ్రి పిల్లల ఈ మిలనం నిశ్చితమై ఉంది. ఇప్పుడు పిల్లలు ఎవరైతే సన్ముఖంలో ఉన్నారో లేక దూరంగా కూర్చుని కూడా చూస్తున్నారో, బాప్దాదా ఏమని విన్నారు అంటే, ఇప్పుడైతే నలువైపులా
ప్రతి దేశంలో సెంటర్ కూడా వెళ్ళి చూస్తున్నారు, వింటున్నారు కూడా. రాత్రి ఎంత సమయమైనా కానీ చూస్తున్నారు. ఈ సైన్స్ సాధనాలు కూడా మీకోసమే వెలువడ్డాయి. మీకే లాభం కలుగుతోంది. సైన్స్ ద్వారా వినాశనం జరిగినా కూడా మీ రాజ్యం కోసమే చేస్తున్నారు. నలువైపులా ఉన్న స్నేహి పిల్లలు విశేషంగా బ్రహ్మాబాబా యొక్క ప్రియ స్మృతులను, హృదయపూర్వక ప్రేమను, మురుపంను స్వీకరించండి. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు హృదయపూర్వక ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: సత్యత, స్వచ్ఛత యొక్క ధారణ ద్వారా సమీపతను అనుభవం చేసే సంపూర్ణ మూరత్ భవ. అన్ని ధారణల్లో ముఖ్యమైనది సత్యత మరియు శుద్ధత. పరస్పరం ఒకరి పట్ల మరొకరికి మనసులో పూర్తిగా శుద్ధత ఉండాలి. ఎలాగైతే శుద్ధమైన వస్తువులో అన్నీ స్పష్టంగా కనిపిస్తాయో అలా ఒకరి భావన, భావ స్వభావాలు మరొకరికి స్పష్టంగా కనిపించాలి. ఎక్కడైతే సత్యత, శుద్ధత ఉంటుందో అక్కడ సమీపత ఉంటుంది. ఎలాగైతే బాప్దాదాకు సమీపంగా ఉన్నారో అలా పరస్పరంలో కూడా మనసు యొక్క సమీపత ఉండాలి. స్వభావాల్లోని భిన్నత సమాప్తమైపోవాలి. దీని కొరకు మనస్సు యొక్క భావ స్వభావాలను కలుపుకోవాలి. ఎప్పుడైతే స్వభావంలో తేడా కనిపించదో అప్పుడే సంపూర్ణ మూర్తి అని అంటారు. స్లోగన్: చెడిపోయిన వారిని బాగు చేయటం ఇది అన్నిటికంటే గొప్ప సేవ. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. యోగంను జ్వాలారూపంగా చేసుకునేందుకు సెకండ్లో బిందు స్వరూపంగా అయ్యి మనసు, బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసాన్ని పదే పదే చేయండి. స్టాప్ అని అంటూనే సెకండ్లో వ్యర్థ దేహ బాణం నుండి మనసు, బుద్ధి ఏకాగ్రం అయిపోవాలి. ఇటువంటి కంట్రోలింగ్ పవర్ను రోజంతట్లో ఉపయోగించండి. శక్తిశాలి బ్రేక్ ద్వారా మనసు, బుద్ధిని కంట్రోల్ చేయండి. మనసు, బుద్ధిని ఎక్కడ స్థితం చేయాలనుకుంటారో అక్కడ సెకండ్లో స్థితమైపోవాలి. అచ్చా, ఓం శాంతి.